అందరికీ నమస్కారం. శాకాహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శాకాహారికి ముందు వారి లైఫ్, శాకాహారి తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలుసుకునే కార్యక్రమమే ఈ శాకాహారి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్యప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. కూడా నమస్కారం సార్. ముందుగా మీ ధ్యాన పరిచయం. నా ధ్యాన పరిచయం 3 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర గారి ద్వారా అయింది. నేను 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను శాకాహారి అప్పుడే మారాను. సో ధ్యానం తెలిసిన వెంటనే శాకాహారిగా మారాను. ధ్యానం తెలిసిన వెంటనే శాకాహారి మారాను. అంతకుముందు నేను చదువుకున్నప్పుడే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బ్రాహ్మిన్స్ నాగల వెంకటేశ్వర శాస్త్రి అని చెప్పేసి వాళ్ళ ఇంటి చదువుకున్నాను. నా ఫ్రెండ్ అయినా అక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళు శివార్చకులు ప్లస్ హోమియోపతి డాక్టర్స్. అయితే వాళ్ళ ఇంటి పెరగటం వల్ల నాకు శాకాహారం అలవాటైంది. ఇంకొకటి ఏంటంటే నేను నా చదువు కూడా వారాలు చదువుకున్నాను ఇళ్ళల్లో. ఆ ఇళ్ళల్లో కూడా ఎక్కడ నాకు మాంసాహారం తగలలేదు. అయితే నేను అంతా శాకాహారం చదువుకున్నాను. 7 రమ్మల యొక్క దీంతో చదువుకొని వచ్చాను. తర్వాత కొన్నాళ్ళైన తర్వాత నేను మళ్ళీ ఎడ్యుకేషన్ అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా మళ్ళీ నా మాంసాహారం తగిలింది. దాని తర్వాత మళ్ళీ కూడా దాన్ని కొన్నాళ్ళైన తర్వాత ఈ మధ్యలో యోగాలోకి వచ్చిన మానేశాను. చుట్టాల ప్రభావం వల్ల, ఇంట్లో ప్రభావం వల్ల తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య పూర్తిగా నేను మానేశాను. నాకు శాకాహారంలో మారిన తర్వాత ఆరోగ్యం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి నాతో పాటు చాలామంది ఉండటం కూడా చూశాను. ఆ అనుభవమే నాకు కూడా అనుభవం అనుకుంటాను. దానికి ప్రత్యేకంగా మన గురువు గారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అహింసా సిద్ధాంతాన్ని గాంధీ మహాత్ముని యొక్క ప్రేరణతో తీసుకోవటం వల్ల, దాన్ని విశ్వవ్యాప్తం చేయటం వల్ల అది ఎంతోమందిని ఇన్స్పిరేషన్ చేసింది. నాలాంటి వాళ్ళని కూడా చాలామందిని శాకాహారులుగా వచ్చింది. ఇంకా విశ్వజగత్ మొత్తం కూడా శాకాహారం మారుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీ గారు బారిష్ చదవడానికి దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు వాళ్ళ మదరు ఒక 3 వరాలు కోరింది ఆవిడ. ఎందుకంటే ఈయన ఎక్కడ పాడైపోతాడో అంత వైశ్యకులంలో పుట్టాడు. ఆయన చాలా చదువుకున్నాడు. బారిస్టర్ కోసం వెళ్ళాడు. అప్పుడు తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య ఆయన్ని ట్రైన్లోంచి నెట్టడం అది జరిగింది ఆ కార్యక్రమంలో. అయితే మై ఎక్స్పెరిమెంట్ 2తో చదివాను నేను కూడా. అయితే ఆ టైంలో వాళ్ళ మదర్ ఏమడిగారంటే, నాయన నువ్వు బయటికి వెళ్తున్నావు, నువ్వు ఎలా పాడైపోతావు ఏమవుతుందో మాకు తెలియదు, నేను ఒక 3 వరాలు కోరుతాను, ఆ 3 చేస్తేనే బయటికి వెళ్ళని చెప్పారు. సరేనమ్మా నేను చెప్పాడు చేస్తాను. ఏంటంటే మద్యము ముట్టను, మాంసము తినను, మగవను తాకను, మాంసం ముట్టను, మద్యం సేవించను. ఈ 3 వరాలు తీసుకోవటం వల్ల ఆ ప్రభావం మహాత్మా గాంధీ గారిని బాగుపడి అక్కడి నుంచి ఆయన అహింసావాదిగా మారారు. అహింస సిద్ధాంతాన్ని నమ్మారు, దాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అదే అహింసా సిద్ధాంతాన్ని మన పత్రిజీ గారు, మన గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా ఆచరణలో పెట్టి విశ్వవ్యాప్తంగా చేసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ వచ్చి కొన్ని లక్షల కోట్ల మందికి వాళ్ళ దేశ విదేశాల్లోనే ఎంతో ఆరాధ్యులుగా మారారు. అలా అనటంలో ఎటువంటి ఆశయోక్తి లేదు. సో మరి చాలా బాగుంది సార్. మీరు అన్నారు ఇందాక చిన్నప్పుడు మీరంతా శాకాహారిగానే ఉన్నారు, తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల బంధువుల ప్రోత్సాహంతో మళ్ళీ నాన్ వెజిటేరియన్ అయ్యారు. సో ధ్యానం ఎప్పుడైతే పరిచయం అయిందో మళ్ళీ శాకాహారిగా మారారు. సో మీరు అన్ని లైఫ్స్ చూశారు, ఫస్ట్ శాకాహారి, మళ్ళీ నాన్ వెజిటేరియన్, మళ్ళీ శాకాహారి. ఈ క్రమంలో మీ ఆలోచన విధానంలో ఎలాంటి చేంజెస్ జరిగాయి? మీ ఉద్యోగంలో మీరు శాకాహారి అయిన తర్వాత మీ ఏమన్నా సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకున్నారు? కుటుంబ సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకున్నారు? కుటుంబ సమస్యలను కూడా నేను సాధ్యమైనంత వరకు శాంతియుతంగా పరిష్కరణ చూస్తున్నాను. కానీ వాళ్ళు నాకు కోఆపరేట్ చేయకపోతే మా గురువుగారు ఒక మాట చెప్పారు, ముందు మీరు మారండి, తర్వాత వాళ్ళని మార్చండి, వాళ్ళు మారుతారు అన్నారు. ఆ సిద్ధాంతం కట్టుబడి నేనైతే మారాను. వాళ్ళు మారుతారని ఆశిస్తాను. ఇక వాళ్ళని ఎవరి కర్మ సిద్ధాంత ప్రకారం ఎవరి యొక్క స్వభావం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుభవం సిద్ధం వాళ్ళు మారుతారు. నేను మట్టి పూర్తిగా మారాను. ఇంకా దీనివల్ల నా ఉద్యోగులు అంటారా, నేను ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చేస్తున్నాను. చాలామందికి దీని గురించి నేను శాకాహారం గురించి చెప్తున్నాను కూడాను. నేను ఇప్పుడు విజేత సూపర్ మార్కెట్లో నేను సూపర్వైజర్గా చేస్తున్నాను. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది గైడ్ చేస్తున్నాను. నేను మన ర్యాలీలో కూడా పాల్గొంటున్నాను. మా వెంకటేశ్వర గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల కూడా మనం చాలా కార్యక్రమాలు పాల్గొనటం, ర్యాలీలో పాల్గొనటం, లక్ష్మీ మేడం గారి వంటి వారి కలవటం, నెక్స్ట్ మన గురువు గారు పితామహ గారి పత్రిక ఇచ్చినటువంటి స్ఫూర్తితో వారు ఇచ్చిన స్పిరిట్ ఏదైతే ఉందో దాంతో ముందుకు పోతున్నాను. దానివల్ల ఇంకా చాలామంది మారుతారని మారి సత్యలోకం ఏర్పడుతుందని నా ఆకాంక్ష.
అది తప్పక నిలబెడుతుంది. సో ఎలా ఎప్పుడు మీరు ఎన్ని శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారు? నేను శాకాహారీలో బహుశా ఇక్కడ మొన్న రెండు మూడిట్లో పాల్గొన్నాను మేడం. నెక్స్ట్ చార్మినార్ శాకాహారం నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, చాలా బాగుంది. రేపు వచ్చే శాకాహార ర్యాలీలో అందరూ పాల్గొనాలని, నేను కూడా పాల్గొంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నమాట. ఎంతో ఇన్స్పిరేషన్ ఉంది. మన బ్రహ్మశ్రీ పితామహగా పత్రిక రాసినటువంటి శాంతిలోకం, ధ్యానలోకం, అది అహింసాయుత ఇది జరపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం మనస్ఫూర్తిగా. సో చార్మినార్లో జరిగిన శాకాహార ర్యాలీ ఎంతో మందిని మార్చింది. సో పెద్ద ఎత్తున అలాంటి ప్రాంతంలో ర్యాలీ తీయడం వలన ఆ పాంప్లెంట్ ఒక సత్యంతో తయారైంది. మరి ఎందుకంటే సత్యాన్ని బోధిస్తున్నాం మనం. సో ఆ పాంప్లెంట్ ద్వారా కూడా ఎంతో ఎనర్జీ వెళ్ళి అక్కడ మరి చికెన్ షాప్, మటన్ షాపులు కూడా మూసివేయడం జరిగింది. అది మీకు ఎంతో ఇన్స్పిరేషన్ తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15కి జరిగిపోయి అంత పెద్ద ఎత్తున జరిగే ర్యాలీకి మీరు పాల్గొనడమే కాకుండా వేరే వాళ్ళని కూడా రమ్మంటున్నారు. తప్పకుండా అందరినీ రమ్మంటున్నాం, ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం, ప్రతి ఒక్క మాస్టర్ని పాల్గొనని చెప్తున్నాను. అందరినీ పాల్గొని మా పత్రిక గారి యొక్క ఆశయం ఏదైతుందో దాన్ని సాధించే వరకు రాత్రి వరకు కష్టపడి నిద్రాహారాలు మానేని సరే మనం సత్యలోకి సాధించే వరకు అలా ఉండాలని చెప్పేసి, ఏదైతే ఇప్పుడు సత్యహరిత సిద్ధాంతం కూడా దానికి మన పత్రిక రాసిన జరిగింటే సత్యం పలకాలి, నిజం పలకాలి. అయితే సత్యహరిత చివరికి భార్యాబిడ్డలను కోల్పోయి కూడా రాజ్యాన్ని కోల్పోయి చివరికి పార్వతీ పరమేశ్వరుడు పెట్టిన పరీక్షలో విశ్వామిత్ర రూపంగా కానీ నక్షత్రం రూపంగా కానీ గెలిచి సత్యలోకం స్థాపించాడు. ఆయన కూడా శ్రీరామచంద్రుడు ధర్మానికి పట్టుబడ్డాడు. కృష్ణ భగవానుడు యోగస్వరూపుడు అయ్యుండి కూడా యోగాన్ని బోధించాడు. యోగ విద్య భగవద్గీతలో యోగాన్ని బోధించాడు. దాంట్లో యుక్తాహారాన్ని కూడా చెప్పాడు, ధ్యాన మార్గాలు చెప్పాడు, మన సంసార జీవితాన్ని కూడా చెప్పాడు. అయినా చివరికి ముక్తినిచ్చేది ధ్యానము, యోగము ద్వారా, ధ్యానము ద్వారా ఎవరైతే ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆశించినటువంటి ముక్తి మోక్షమే కాకుండా వాళ్ళ ఆశయ సాధన పాటుపడి చివరికి నా దగ్గరకే వస్తారు, నా సాధ్యం ఉందని చెప్పారు గీతలో కూడా. అటువంటి వాళ్ళే నాకు ప్రియులు, వాళ్ళే నాకు భక్తులు. మనం పెట్టినటువంటి నైవేద్యాలు కాదు, మనం పెట్టిన ఆరాధన ఏదైతే ఉందో దీపారాధన కాదు, ఇవన్నీ కాదు. నాకు ఎవరైతే భక్తితో పత్రం, ఫలం, పుష్పం ఇస్తారో దాన్ని నేను స్వీకరిస్తాను భక్తితో అని చెప్పారు. అదే యొక్క మన గురువుగారు నాకు ధ్యానాన్ని ఇవ్వండి, ధ్యానం చేయండి, ధ్యానం స్వరూపులు కండి, ధ్యానం చాటండి, శాకాహారులు అవ్వండి, అహింసా సిద్ధాంతం బోధించండి, ప్రజల మార్పు తీసుకురండి, శాంతి యోగాన్ని స్థాపించండి. ఆయన వచ్చినటువంటి దేనికోసం వచ్చారో, ఎంత సాధించారో, ఆయన సాధించిన దానికంటే ఎక్కువ సాధించేటట్టుగా తయారు చేశారు సమాజాన్ని కానీ ప్రపంచాన్ని కానీ. మాస్టర్ని తయారు చేసి మొత్తాన్ని ఒక్కొక్క మాస్టర్ని ఒక్కొక్క ఆయుధంగా, అంటే ఒక కాటన్ బాంబు వదిలిపెట్టారనమాట. ప్రతి చోట ఇప్పుడు ఈవెన్ గుజరాత్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, లేకపోతే ఇండియా తీసుకోండి, లేకపోతే ఇతర దేశాలు ఏమైనా తీసుకోండి, అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో కూడా మాస్టర్లు ఉన్నారు, గొప్ప మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కని మన శాకాహారం గురించి, ధ్యానాన్ని గురించి, పిరమిడ్లు కడుతున్నారు, పిరమిడ్ల ధ్యానం నేర్పుతున్నారు, ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. ఇంకా కూడా పిరమిడ్ ధ్యానం ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తుంది. దానిలో వచ్చేసి ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలాగే ఇప్పుడు బలులు ఉంటారు కదా సార్, ఇప్పుడు గుడిలకి వెళ్తారు, ఒక బలి ఇస్తేనే, ఇప్పుడు కొంతమంది రైతులు ఉంటారు, పంట చేతికి రాగానే బలి ఇస్తేనే ఆ పంట ఎక్కువ దిగుబడి వస్తుందని, అమ్మవారికి బలిస్తే ఇంట్లో ఆ ఊరికి బాగుంటుందని ఇలాంటివి చేస్తారు. దీని గురించి మీరేమంటారు? అది చాలా శుద్ధ విరుద్ధం అనమాట. ఇప్పుడు ఏ దేవుడు కోరలే బలింపని చెప్పి, దేవుళ్ళంతా శాకాహారులే, ఋషులంతా శాకాహారులే. సాత్విక ఆహారము, మానవ ఆహారము సాత్విక ఆహారము, పళ్ళు, పూలు, కాయలు అవి తినండి. ఇవన్నీ ఇంకొక ప్రోటీన్స్ గురించి ఒక విషయం చెప్తాను. ప్రోటీన్స్ మాంసకృతిలో లేవు, కోడిలో లేదు, కుక్కలో లేదు, నక్కలో లేదు, గొర్రెలో లేదు, మేకలో లేదు. ప్రోటీన్స్ దేంట్లో ఉన్నాయి మీకు చెప్పాలంటే బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా వేరే రకాలైన పప్పులు ఉన్నాయి, కందిపప్పు, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అలా. కానీ దాంట్లో వచ్చే విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. అటువంటి ప్రోటీన్స్ వల్ల మన బాడీ మనకు సంరక్షించుకోవచ్చు. మన లోపల ఈవెన్ గర్భస్త్రీలు కూడా లోపల ఉన్నటువంటి శిశువులను కూడా కాపాడుకోవచ్చు చక్కని ఆహారం ఉపయోగించి. పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి ప్రోటీన్స్ వల్ల చక్కగా వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు బాగుపడదు కాకుండా వాళ్ళ లోపల శిశువులను కూడా పెంచి వాళ్ళకు సాత్విక భావనలు వచ్చేటట్టుగా. అంటే శాకాహారం తీసుకుంటే సాత్విక భావన వస్తుంది, సాత్విక ఆలోచనలు వస్తాయి, ఆనందమయంగా ఆరోగ్యమైన జీవితం వస్తుంది,
తర్వాత 10 మందికి స్ఫూర్తి దాగలుగుతారు. అలాగే ఇప్పుడు ఎవరైతే చెప్పారో నేటి వాళ్ళ పౌరులు అని చెప్పేసి, నేటి ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో ధ్యాన ప్రపంచాన్ని వాళ్ళే ప్రత్యేకలుగా కావాలని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా తయారు చేయని చెప్పేసి ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క అన్నకి, తమ్ముడికి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమాట. అందరినీ ధ్యానంలో దించాలని, ధ్యానగులుగా మార్చాలని, ప్రపంచ అహింసా జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి మూలస్తంభాలు కావాలని మనస్ఫూర్తిగా 100కి 100 కోరుకునే వాళ్ళలో మొట్టమొదట నేను అహింసా సిద్ధాంతాన్ని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ఆరోగ్యం చేయటం ఒకటి, డబ్బు నాశనం ఒకటి. మన డబ్బుని మన ఆరోగ్యం మనమే పాడు చేసుకున్నాం, డబ్బులు ఇచ్చి పాడు చేసుకున్నాం. మాంసం కొంటున్నాం, డబ్బులు వదిలించుకున్నాం. 400 రూపాయలు, 600 రూపాయలు, 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు పోయింది కాకుండా అది తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అది తెచ్చుకొని అది అమ్మిన వాడికి పాపం, తిన్నవాడికి పాపం, కొట్టిన వాడికి పాపం, అవి వండిన వాడికి కూడా పాపం. మరి చాలా మంది అంటారు కదా, నేనేం చంపట్లేదు కదా, అతను అమ్మితే నేను తింటున్నాను. చాలా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు సరే అమ్ముతున్నాడు కాబట్టి తింటున్నాను, మానవకరం బయట తీసుకు తినమని తింటాను చూద్దాం. మానవుడు ఎంతకన్నా ఘోరమైన ఇదనమాట. ఆ శరీరాన్ని ముట్టుకోరు, ఉన్న 4 రోజులు ఎడిచేస్తారు, అది పక్క పడేస్తారు, తీసి తాగబెట్టేస్తారు, అయిపోతుంది. అయితే అదే జంతువులు కూడా ఇప్పుడు తీసుకెళ్ళి తాగబెడితే అక్కడ చూస్తాం, ఎక్కడో రేరుగా ఎవరో ఇంట్లో పెంచడం జంతువుని తాగబెడతారు తప్పితే సామాన్య పెంచరు. అది కుళ్ళిపోయి తెచ్చి పక్క పడేస్తారు. అదే కుళ్ళిపోయి చంపేసి దాని యొక్క ముక్కలకు నరికేసి దాన్ని ప్రాణం తీసి విలవిల్లాడుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అటువంటి యొక్క అరుపులు వీళ్ళకి బాధ కలిగించవా? వీళ్ళలో ఉన్నటువంటి మనసును కలిగించదా? వీళ్ళ మానవత్వం అనేది ఉన్నవాళ్ళైతే దాన్ని చంపగలుగుతారా? మానవత్వం లేకపోతే చంపుతారు. ఎప్పుడే రాక్షస స్వభావం, రావణాసు స్వభావం, లేకపోతే కీచక స్వభావము, ఇంకా అటువంటి స్వభావాలు ఉన్నవాళ్ళైతేనే వీటికి చంపడం కానీ తినటం కానీ చేస్తారు. మనది రాక్షసాహారం ఏంటి? మాంసాహారం రాక్షసాహారం మన గురువుగారు. అటువంటి రాక్షసాహారాన్ని మనం ప్రోత్సహించకూడదు. మనం శాకాహారాన్ని ప్రోత్సహించాలి. మన పిల్లలకు కూడా శాకాహారాన్ని పెట్టాలి. గుడ్డు ఇది మాంసాహారమే. ఎందుకంటే దాని తల్లి కోడి కూడా మాంసం. ఆ కోడి నుంచి వచ్చింది గుడ్డు కాబట్టి గుడ్డు కూడా మాంసాహారమే. దాన్ని తెల్లతో తినండి, నల్లతో తినండి, ఇవన్నీ డాక్టర్ చెప్తారు, రాంగ్. అది వదిలిపెట్టారు. అస్సలు కోడిగుడ్డు అనేది వాడొద్దు, కోడి అనేది చంపొద్దు, ఏ జంతువుని చంపొద్దు. మన మహాత్మా గాంధీ గారు, మన ప్రియతమ గురువు గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతాన్ని పాటించండి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు కొన్నిసార్లు ఎంతోమంది మహానుభావులు భూమి మీదకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చక్కటి మానవుడిని ఒక సన్మార్గంలో తీసుకెళ్ళడానికి వివిధ రకాలుగా బోధిస్తున్నారు. ఆ కాలానికి అనుగుణంగా ఎంత చెప్పినా విననప్పుడు ప్రకృతి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మీకు ఉదాహరణ చెప్తాను. నిన్న లేక మొన్న సునామీ వచ్చింది, మీరు బాగా చూసుంటారు. ఆ సునామీ ఎటువంటి సునామీలు వచ్చినాయి? ఈ సునామీలు ఆడే కారణం ఏంటి? భూకంపాలు ఆడే కారణం ఏంటి? ప్రకృతి వైపరీత్య కారణం ఏంటి? ఇదంతా కూడా జంతువుల నుండి వచ్చేటువంటి ఈ కాలుష్యం ఏదైతే ఉందో వాటిని చంపడం వల్ల భూమాత భరించలేక ఏడ్చి చివరికి తనలో దాచుకోవాలనే ఉద్దేశంతో ప్రళయాలు, భూకంపాలు, అగ్నివి వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే దీనివల్లే మానవుల్లో రాక్షసం పెరిగిపోతుంది, ప్రేమతత్వం లేదు. నెక్స్ట్ ఇంకోటి రాక్షస స్వభావం అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడు అహింస అనేది మానేసి హింసను చేస్తున్నారు. ఆ హింసను ప్రోత్సహించడం వల్ల ఇటువంటి అకాల మరణాలు కూడా వస్తుంటాయి. అంటే ఒక బస్సు యాక్సిడెంట్ కానివ్వండి, ఒక ప్లేన్ యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఒక సునామీ కానివ్వండి, లేకపోతే ఒక సముద్రం పొంగటం కానివ్వండి, నదులు పొంగటం కానివ్వండి, ఇటువంటి అన్నీ ఎన్నో వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే ఈ పాపం పెరిగిపోయి భూమాత భరించలేక ఆక్రోశిస్తే ఆ ఆక్రోశాన్ని ఈ విధంగా తను తీసుకుంటుందన్నమాట. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? శాంతియుతంగా అహింస పాటిస్తూ యోగ ఏదైతే యోగం మన శ్రీకృష్ణ పరమాత్మ అందించారో, ఏదైతే ఋషులు అందించారో, ఏదైతే మన పెద్దవాళ్ళు ఎవరైతే అందించారో, గురువులు కానీ, మన మహర్షులు కానీ, వేదవ్యాస మహర్షి కానీ, ప్రతి ఒక్క మనిషి మనకు తెలుసు. ఎంత సప్తఋషి మండలం వాళ్ళంతా మనకు అందించారు. వేద జ్ఞానాన్ని ఇచ్చారు, వేదాలను ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు. వీటన్నిటి వారికి సారం ఏంటి? ఎవరు బోధించారు? ధర్మము, న్యాయము, మనకు కావాల్సినటువంటి ఏదైతే అహింస సిద్ధాంతము. నెక్స్ట్ ధర్మంగా నడువు, హింసతో కొన్ని పని చేయకు. నీవు మనసులో ఏమనుకున్నావో ఇతరులను కూడా హింస పెట్టకు. నువ్వు అబద్ధం ఆడకు, వేరే వాళ్ళు అబద్ధం ఆడించకు. నీకు సంపాదన ఏముందో దాంతో తృప్తిపడు. ఇతరుల సంపాదనతో నీకు పని లేదు. కోట్లు సంపాదించాలి, ఇల్లు కొనేయాలి, వాకిలు కొనేయాలి, షాపులు పెట్టాలి, ధ్యానం రానికి. ఇవాళ నువ్వు ఉన్నావా, నువ్వు తిన్నావా, నీకు సరిపోయిందా లేదు, నీకు కలిగిందని పక్కవాడి పెట్టు. ప్రేమతో మన గురువుగారు చెప్పారు, శాకాహారాలు ర్యాలీ చేసిన తర్వాత ప్రసాదం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అటువంటి సాత్విక ఆహారం తింటే సాత్విక బుద్ధులు వస్తాయి. వాళ్ళకి మనుషులు ఎటు ఉద్రేకాలు ఉండవు,
ఇంకోటి అంటే ధ్యానం యోగం చేస్తారు. ఆ యోగానికి ఈ శాకాహారం అయితేనే యుక్తమైనటువంటి ఆహారం. ఆ యుక్తమైన ఆహారం గీతలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఉపదేశించారు. కాబట్టి అటువంటి ఆహారాన్ని సేవిస్తూ, అటువంటి ధ్యానాన్ని చేస్తూ, అటువంటి అహింస సిద్ధాంతం పాటిస్తూ, ఇంకా మనం ఉండే ఫ్యూచర్ జనరేషన్ కూడా స్ఫూర్తినిస్తూ, మన గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కోరుకున్నటువంటి సత్యలోకము, ధర్మలోకము, యోగలోకము, ఇటువంటి అన్నిటికీ కూడా మనం ప్రేరణ కలిగిస్తారని ఆశిస్తూ, ఇంకా ముందు పోవాలని ఆశిస్తూ, ఇంకా ఎంతో మన భావి పౌరులకు కూడా స్ఫూర్తినిస్తూ, ఇంకా ముందు ఆ లోకాన్ని మనం చూడకపోయినా ఫ్యూచర్ తరాల వారైనా ముందు తరాలను చూస్తారని ఆశిస్తూ వారి యొక్క ఆశయాన్ని నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బాగుంది సార్. ఇందాక మీరు ఒకటి అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు, మరి ధ్యానానికి శాకాహారాన్ని జోడిస్తే మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, ఒక జీవిని చంపకుండా ఉంటాము. దానికి కూడా దాని స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని పరిణామ క్రమంలో అది ఏం చేయాలనుకుని వచ్చిందో అది చేయడానికి కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు. ముందు దాన్ని చంపకుండా ఉంటే చంపకూడదు. వాటికి స్వేచ్ఛ కావాలి. మనం ఎట్లా పడుతున్నాం అవి కూడా బాగా చేత అయితే కొద్దిగా ఆహారం పెట్టు, పంజరంలో బంధించుకో. పందులో బంధిస్తే అవి ఏడుస్తాయి అన్నమాట. వాటిని విడిచిపెట్టు. నువ్వు ఎట్లా స్వేచ్ఛ పోతున్నావు వాళ్ళు కూడా స్వేచ్ఛగా బతికించు. సార్ మరి మీరు చెప్తుంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. శ్రీరామదాసులో ఆయన తెలియక చేసి తిని నేరము అంటాడు. ఆ నేరం ఏంటి? ఒక పక్షిని బంధిస్తాడు, రామచిలుకను. సో దానికి మరి అతన్ని ఏం ఫేస్ చేస్తాడో మీరు చెప్పండి. దానికి ఫేస్ చేశారంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో చివరి యొక్క బంధకాలను పెట్టి బంధిస్తారు. ఇక్కడ చిలుకను అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నేరక చేసిన పాపం అని ఒక వాళ్ళు ఉపయోగిస్తాడు. నేరక చేసిన అంటే తెలవక చేశాను కాబట్టి ఆ చేసిన పాపాన్ని మన్నించు రామా అని చెప్తాడు. అవును, ఇంకా చెప్తాడు. ఇక్కడ చిలుకను బంధించాడు కాబట్టి అక్కడ కూడా అతను శిక్ష అనుభవించాడు, బంధించబడ్డాడు, శిక్ష అనుభవించాడు. ఎందుకంటే చేసిన కర్మం చెడు పదార్థము, చేసిన కర్మం చెడు పదార్థము. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ తీరే వరకు నీ కర్మ అనుభవించాల్సిందే. ఎన్ని జన్మలు ఇస్తే అనుభవించే తప్పదు. కాబట్టి ఆ నీవు చేసిన ధర్మాన్ని చేయి, అది నీకు దాచుకో, మూటగా దాచుకో. కానీ నువ్వు పాపకర్మలు చేయి, అదే మూటలు వేస్తావు. అది ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అనుభవించి తప్పదు. కాబట్టి పాపము చేయటం మానేసేసేయి, ధర్మాన్ని నించోబెట్టు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు, నువ్వు న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండు, అతిగా ఏది కోరకు, ఉన్నదాంతో తృప్తిపడు, నీకు చేత అయితే ఒకరు కొంత పెట్టు. సో ఒక జీవిని చంపడం వల్ల మనకి చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇందాక. కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బంధించాడు కాబట్టి బంధించబడ్డాడు. ఇంకా అతను ఏం చంపలేదు, బంధించినందుకే అన్ని సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు. మరి చంపితే ఎలాంటి ఘోరమైన పాపాలు వస్తాయి అనేది తప్పకుండా దాని యొక్క నిరూపణే. మనం ఇవాళ అన్నమయ్య సినిమా తీసుకోండి, లేకపోతే రామదాస్ సినిమా తీసుకోండి, ఇంకో సినిమా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, మనం చేసిన ఏదైతే తప్పు ఉందో ఆ తప్పుని అనుభవించడం, ఆ కర్మను అనుభవించడమే కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతం భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా చెప్పారనమాట. ధర్మాన్యే వాజికాలస్య చెప్పేసి చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి చెప్తున్నారన్నమాట. కాబట్టి ధర్మాన్ని ఆచరించండి. అదే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇటువంటి జరుగుతున్నప్పుడే నేను మళ్ళా జన్మెత్తాను, నేను మళ్ళీ వస్తాను లోకానికి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎందుకంటే ప్రతి యుగం ఎలా ఉంటుంది అంటే శిక్షించబడతారు, శిష్టులు రక్షించబడతారు. దానికోసమే నేను జన్మ తీసుకుంటాను, నేను మళ్ళీ వస్తానని చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశంలో. కాబట్టి మనకి సాధ్యమైనంతవరకు మన గురువుగారు పత్రిక చెప్పినట్లుగా అన్ని సక్రమంగా చేసుకుంటే దైవలోకంలో మనకి ఇంకొక జన్మ లేకుండా చేసుకో అని చెప్తున్నారు ముక్తి మార్గాన్ని. మనం ఏం చేయకపోతే ఈ కర్మ అనేది ఇంకో జన్మన కానీ మనం దాచుకుంటాం కాబట్టి ఇంకో ఈ జన్మలో కానీ వడ్డీలాగా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ జన్మలు ఇవ్వాల్సిందే, అనుభవించాల్సిందే. అయితే ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క కర్మకు నువ్వు చేసుకుంటూ పోతుంటే అలాగ దాని యొక్క ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన అయిన తర్వాత నీ యొక్క అంతిమ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ నువ్వు చేరినప్పుడే నువ్వు నా దగ్గరకు వస్తావు. అప్పటి వరకు నువ్వు రాలేవు. దానికి నువ్వు సాధన కావాలి. సాధన చేయముడా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు మహాకవి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం సాధ్యమైనంత వరకు సాధన చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధ్యానం చేయాలి, యోగా క్లాసులకు వెళ్ళాలి, ర్యాలీలు నిర్వహించి ర్యాలీలకు పాల్గొవాలి. మనం శాకాహారం కావాలి, శాకాహారం తయారు చేయాలి. తప్పకుండా మనం ప్రతి ఒక్క మాస్టర్ని కూడా ఇంకొక 10 మంది మాస్టర్లు తయారు చేయాలని కోరుకుంటూ, ఇంకా పితామహ పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆశయాలు నెరవేరుస్తూ, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని కూడా తీసుకుంటూ ఎంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ, మాస్టర్స్ అందరికీ, మా వెంకటేశ్వర గారికి, మా సుబ్బారావు గారికి, మా పున్నయ్య గారికి, ఈ చూస్తున్న మాస్టర్లందరికీ, మీరు పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.
యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఉదాహరణలతో మరి కృష్ణుడు ఏం బోధించారు, రాముడు వచ్చి ఎలా నిరూపించాడు, ఒక గాంధీజీ అహింస పరమో ధర్మ అని ఎంత చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా శ్రీరామదాసు మూవీలో మరి అతను ఎలా ఆ ప్రాబ్లమ్ని బంధింపబడ్డాడు అనేది అదే మనకు పెద్ద ఎగ్జాంపుల్. అంటే సినిమాల నుండి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు అనడానికి చక్కటి ఉదాహరణలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈరోజు తీసుకున్నాము. మరి ఈ ప్రతి ఒక్క శాకాహారి అనే ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరైనా శాకాహారిగా మారితే మరి ఈ మా ప్రయత్నానికి విజయం చేకూరినట్టే. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.